హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రెయిన్బో టేస్ట్. నేను మీ కళ్యాణి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పీతల పులుసు అండి. అది కూడా భీమవరం స్టైల్లో పీతల పులుసు ఎలా చేద్దాం వచ్చేసేయండి. నేను 1/2 కిలో పీతలు తీసుకున్నానండి. శుభ్రంగా క్లీన్ చేసి 2-3 సార్లు కడిగి అట్ట పెట్టుకున్నాను. అలాగే మనం పులుసు కదండి, చింతపండు కావాలి. నేను ఒక 100 గ్రామ్స్ చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నానండి, పులుసు తొందరగా వస్తుందని. అడుగు మందంగా ఉన్న కడాయి తీసుకోండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. అంటే సుమారుగా ఒక 100 గ్రాములు ఉల్లిపాయ ముక్కలు అన్నమాట. దీంట్లో నేను 5 పచ్చిమిరపకాయలు చీలికలు వేసుకుంటున్నానండి. పులుసు కదా, ఆ విధంగా చీలిస్తే బాగుంటుంది. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు తొందరగా వేగుతాయండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేయించుకుందామండి. అలాగే సీ ఫుడ్ అంటే ఇష్టపడే వాళ్ళకి మన ఛానల్లో రొయ్యల కూర, అలాగే గోదావరి కట్టె పెరగల కూర, పచ్చినత్తల కూర ఉన్నాయండి. ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి, ట్రై చేయండి. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఒకసారి కలుపుకుందాం బాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి దీన్ని. చూస్తున్నారు కదండి, నాకు చక్కగా ఫ్రై అయిపోయింది అంతా కూడా. ఇప్పుడు దీంట్లో కడిగి శుభ్రపరచుకున్న పీతలు వేసుకుందాం. అంతా బాగా కలిసిలా కలుపుకోండి. మనం ఈ పీతలు కొంచెం ఫ్రై అవనిద్దామండి. ఎక్కువసేపు అక్కర్లేదు, 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆయిల్లో. మనం ఇదంతా కూడా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలండి. 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాను, చక్కగా ఫ్రై అయిపోయింది. దీంట్లో పసుపు వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందామండి. మన పచ్చిమిరపకాయలు వేసుకున్నప్పటికీ కూడా కారం ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే ఇది పులుసు కాబట్టి ఆ పులుపుకి సరిగ్గా సరిపోవాలంటే కారం పడుతుందండి. ఒకసారి అంతా కలిసిలా కలుపుకోండి. నేను ఉప్పు స్టార్టింగ్లోనే వేస్తానండి, అందుకే ఇక్కడ వేయట్లేదు. మనం ఆల్రెడీ చింతపండు పెట్టుకున్నాం కదండి, అది బాగా గుజ్జు తీసి దీంట్లో వేసుకుందామండి. నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా వేసుకోండి. 1-2 సార్లు వాటర్ వేసుకుని చింతపండులో ఉన్న గుజ్జు అంతా తీసేసి దీంట్లో వేసుకోండి. నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా చింతపండు రసం అంతా వేసుకోండి. ఈ పీతలు ఈ చింతపండు రసంలోనే ఉడుకుతుందండి. ఒకసారి అంతా బాగా కలిసిలా కలుపుకోండి. దీనికి ఉన్న పసుపు, ఉప్పు, కారం అంతా కూడా పీతలకు పడుతుంది. పీతలు ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి. మూత పెట్టుకుని ఉడికించుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నేను స్క్రీన్ రికార్డింగ్లో చూపిస్తున్నాను కదండి, ఇలా లైక్ బటన్ ప్రెస్ చేయండి, పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూస్తున్నారు కదండి ఎంత బాగా మరుగుతుందో పులుసు. చూస్తున్నారు కదండి, పులుసు అంతా మరిగిపోయింది. పులుసు మరిగి ఆయిల్ పైకి తేలుతుంది. మీరు కనుక పులుసు కొంచెం చిక్కగా తినే వాళ్ళైతే ఇంకొంచెంసేపు మరిగించుకోండి. కానీ చల్లారే కొలది దగ్గర పడుతుందండి పులుసు మాత్రం. నాకు మాత్రం ఈ కన్సిస్టెన్సీలో దించేసుకుంటాను నేను. ఇంకా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మాకు, ఎందుకంటే చల్లారేతో ఇంకో కొంచెం చిక్కబడుతుందని చెప్పాను కదా. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందామండి. సాల్ట్ చెక్ చేసుకోండి, కావాలంటే ఈ ఫేజ్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, అంతా కలిసిలో కలుపుకుంటున్నాను. అంతేనండి, మన పీతల పులుసు రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చింది కదండి, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనే విషయం నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీరు కనుక ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.